ఏంటంటే డ్యూక్ 50 ఇంచుమించు నేను 1 year అయిపోయింది. 20,000+ కిలోమీటర్స్ కూడా తిరిగాను. దీంట్లో ఇన్ అండ్ అవుట్ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అండ్ దెన్ దీనిపైన ఎక్స్ట్రా బడ్జెట్ ఎంత పెట్టాను అంటే, బడ్జెట్ అంటే ఏమంటారంటే గ్యాడ్జెట్స్ కానీ ఏమైనా ఎక్స్ట్రా ఇప్పుడు గార్డ్ కానీ ఇలా ఎక్స్ట్రా ఇవేవే పెట్టాను ఇన్వెస్ట్ అది. అండ్ దెన్ ఈ బైక్ కామన్ మ్యాన్ తీసుకోవచ్చా ఈ బడ్జెట్లో, అండ్ దెన్ ఒకసారి తీసుకున్నాక యూత్ కానీ ఎవరన్నా సాటిస్ఫై అవ్వగలరా అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా బైక్ పాజిటివ్ గురించి చెప్పాలంటే ప్లసెస్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక డిజైన్ అండ్ లుక్ అండి. దీని డిజైన్ లుక్ ఒకసారి చూపిస్తాను చూడండి, ఓవర్వ్యూ ఎలా ఉంటుంది అనేది. ఇంకా తర్వాత ప్లస్ పాయింట్ ఏంటంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అండి. గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇంచుమించు హెచ్చు తగ్గుల్లో వచ్చా కూడా ఫీలింగ్ ఉండదు. దాని తర్వాత ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్. ఒక్కసారి ఫుల్ చేసి ఇంచుమించు ఒక స్టేట్ కూడా క్రాస్ చేసేయచ్చు. దాని తర్వాత మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది 250కి ఎక్కువ వెళ్ళడం. ఈ సీట్ హైట్ అండి, కంఫర్ట్గా నేను 5.5 ఉంటాను. సో చాలా కంఫర్ట్గానే అందుతుంది. అంటే ఇప్పుడు నేను సీట్ కస్టమైజ్ చేశాను కాబట్టి కొంచెం హైట్ ఉన్నట్టుంది. అదే నార్మల్ సీట్ ఉందనుకోండి మీకు ఇంచుమించు కంఫర్ట్గానే, అంటే మీ హైట్కి ఈజీగా అందిద్ది. లో ఐ మీన్ లైక్ మీడియం హైట్ ఉన్న వాళ్ళు కూడా. ఇంకా తర్వాత గురించి మాట్లాడితే ఇంకా టైర్ యొక్క గ్రిప్ అండ్ బ్రేకింగ్. టైర్ యొక్క గ్రిప్ బ్రేకింగ్ చాలా బాగుంటుంది. దీని గురించి ఇంకా బ్రేకింగ్ స్పీడింగ్, ఎందుకంటే కేటీఎం అంటేనే మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తారు కదా అంతా. బ్రేక్ కొడితే 120లో కూడా వితిన్ సెకండ్స్లో ఆగిపోయిద్ది. బ్లైండ్గా చెప్తున్నా దానికైతే. ఇంకా తర్వాత గురించి మాట్లాడితే ఇంకా ఇంత బైకులు డబ్బులు పెట్టి కొంటారు కదా జనరల్గా. మోస్ట్లీ అందరూ ఏమి చేస్తారంటే కస్టమైజేషన్కే వెళ్తారు. కస్టమైజేషన్ చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క బ్యూటీ ఇంకొంచెం ఎక్కువ అయింది. అంటే లుక్ కానీ దాని యొక్క రోడ్ ప్రజెన్స్ కానీ చూడడానికి అవతల వాళ్ళు చాలా మంచిగా కనపడిద్ది. ఇంకా నా బండికి నేను ఏవేవి కస్టమైజ్ చేశానంటే, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఒకటి సీట్ది, అంటే ఎక్స్ట్రా సీట్ లగేజ్ క్యారియర్ ఇది. సో ఇంచుమించు 30 kgs అలా బేర్ చేస్తుంది. ఇది జేసీ రోడ్లో కొన్నాను. మోస్ట్లీ ఇవన్నీ జేసీ రోడ్లో కొన్నాను. ఆ షార్ట్ వీడియో కూడా పెడతాను జేసీ రోడ్లో ఎక్కడ ఏంటి ఎంత ప్రైస్ అన్నట్టు. ఇంక ఇదొకటి. తర్వాత వచ్చేసి టైర్ గార్డ్ అండి. అసలు ఇది లేకపోతే ఈ బైక్ కొని కూడా చాలా మంది ఇబ్బంది పడతారు వర్షాలు పడినప్పుడు. అప్పుడు ఇంచుమించు టైర్ మట్ట అనేది వెనకాల వ్యక్తికి తగులుతుంది గ్యారంటీ పిలియన్కి. ఇది ఎక్స్ట్రా కస్టమైజ్ కేటీఎం వాళ్ళది లుక్. ఇది అవుట్ సైడ్ మార్కెట్ వేయించాను, అంటే సర్వీస్ సెంటర్లోకి ఎక్కడ దొరకదు. ఇంక ఇది అయ్యాక ఇంకో నెక్స్ట్ కస్టమైజేషన్ అంటే ఇంక ఇదండి క్రాష్ గార్డ్. యాక్చువల్ క్రాష్ గార్డ్ అనుకోలేదు నేను ఎప్పుడు, ఎందుకంటే అది బల్క్ కనపడుతుంది అన్నట్టు. మరి ఏపిచ్చాక చూసాను చాలా యూనిక్ ఉంది, ప్లస్ కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ కూడా తెప్పిస్తుంది బైక్ పైన. క్రాష్ గార్డ్ ఎందుకు వేయించానంటే రీసెంట్గా ఒకటి ఫ్రెండ్కి ఇస్తే చిన్న మిర్రర్ బ్రేక్ అయింది. సో అప్పటి నుంచి నాకు భయం వేస్తుంది ఎప్పుడన్నా ఇదైతే ఇబ్బంది అవుతుంది అన్నట్టు క్రాష్ గార్డ్ వేయించాను. ఇది ఇంచుమించు 3,500 పడింది ఆఫ్టర్ బార్గెనింగ్ చాలా చేసిన తర్వాత. ఇంక దాని తర్వాత ఇంకోటి మొబైల్ హోల్డర్ అండి. మొబైల్ హోల్డర్ అంటే బోబో తెప్పించాను. ఇది వాటర్ రెసిస్టెంట్ అండ్ దెన్ వైబ్రేషన్ రెసిస్టెన్స్. ఇది అంటే గతుకుల్లో పోయా ఫోన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే సెన్సార్స్ పోతాయి కొన్ని. ఎలా అంటే అవి లో క్వాలిటీ మెయింటైన్ చేసామనుకోండి. ఇది 2000 రూపీస్. ఇది కొంచెం కాస్ట్లీనే బట్ వర్త్. అంటే ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ అటా ఇటా వెళ్తాం కదా, అలా. ఇదే అండి కస్టమైజ్ మొత్తము. అండ్ దీని ప్రైస్ రేంజెస్ బడ్జెట్స్ అంతా నేను చెప్తాను. ఇంక తర్వాత వచ్చేసి క్లచ్ గార్డ్స్. క్లచ్ ఇవి జస్ట్ లుక్ కోసం వేయించాను. ఇంకా కొంచెం కాస్ట్లీ ఉంటాయి మెటల్వి, అవైనా వేయచ్చు. నేను జస్ట్ నాకు ఈ బైక్ కొన్నప్పటి నుంచి ఏమేమి ఈ బైక్ పెట్టానో అంతా లిస్ట్ వేస్తాను చూడండి ఎంత ఖర్చు అయిందో. సో మొత్తం 45,000 అయింది. ఇంకా పెట్రోల్ 20,000 కిలోమీటర్స్ అంటే ఇంకా పెట్రోల్ కూడా కలుపుకుంటే 60,000. సో టోటల్ 1 lakh ఖర్చు అయింది నాకు ఈ బైక్ వచ్చినప్పటి నుంచి 1 yearలో. ఇంకా తర్వాత నెగిటివ్ గురించి మాట్లాడితే మేజర్గా నేను ఈ 1 yearలో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ నెగిటివ్స్ చెప్తాను చూడండి. అది మోస్ట్లీ 90% అవి అందరికీ నెగిటివ్ ఉంటాయి, ఎందుకంటే జనరిక్వే చెప్తాను ఏవైతే యూజ్ అయితే అవి. సో ఇంకా ఫ్రంట్ నుంచి నెగిటివ్ మాట్లాడితే ఒకటి హెడ్ లైట్ అండి. సో నైట్ టైము మీరు 100 స్పీడ్ మెయింటైన్ చేయాలంటే ఈ హెడ్ లైట్ అయితే పని జరగదు, అది పక్కా చెప్పగలను. ఏదో 60-70 స్పీడ్లో వెళ్ళాలంటే ఇది పని చేస్తుంది, కానీ ఇది ఎట్లా అంటే అసలు లాంగ్ డిస్టెన్స్కి హెడ్ లైట్ కాదు, పక్కా మీరు ఎక్స్ట్రా లైటింగ్ వేయించుకోవాలి.
ఇంకా తర్వాత ఈ గార్డ్ ఇది టైర్ది, ఇది ఎలా అంటే ఇది కొంచెం చిన్నదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎలా అంటే వర్షం పడినప్పుడు హెవీగా రోడ్ అంతా వెట్ అయిపోయింది కదా ఫుల్, మీకు అది స్క్రోల్ అయినప్పుడు మీకు మట్టి అనేది హెల్మెట్ కూడా పడిన రోజులు ఉన్నాయి. హెల్మెట్కి అంటే నా ఫేస్ పైన పడేలాగా. అండ్ దెన్ ఇక్కడ కూడా బురద పడుతుంటే హెవీ బురద ఉంటుంది కదా, అప్పుడు ఇంకా హెవీ అవుతుంది. తర్వాత ఈ రెండు అయిపోయినాక ఇంకా మరి ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఒకటి నా ఫ్రెండ్కి చిన్న డ్యామేజ్ చేశాడు. ఈ ఫ్రంట్ ఇది బ్రేక్ అయింది లైట్. ఇది ఎట్లా అంటే స్క్రూ మహా అంటే 54 రూపీస్, అది 50 రూపీస్ అనుకో, 50 రూపాయలు. కానీ ఏంటంటే ఇవి చిన్న పార్ట్స్ ఒక్కోసారి ఆర్డర్ పెట్టాలి, అక్కడ డైరెక్ట్ వెళ్తే ఉంటుంది. సో అది ఆర్డర్ పెట్టాను ఇంచుమించు 15 days 12 days పైన అవుతున్నాను. ఇన్ 12 daysని అవి సైడ్ మిర్రర్ తీసి యూజ్ చేస్తున్నాను. అదొక చిన్న డిసడ్వాంటేజ్ అండి కేటీఎంలో, చిన్న పార్ట్స్ దొరకవు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకా కేటీఎం మొత్తానికి మెయిన్ డిసడ్వాంటేజ్ ఇదండి. అసలు మీరు పెళ్లి కూతురులాగా దీన్ని ముస్తాబయ్యి వర్షం పడింది అనుకో, ఇది ముణమోవ అయిపోతుంది, అంత గలీజ్ అయిపోతుంది. అంటే అంతగా అట్లా ఒక టైర్ స్పిన్ అయితే చాలు మొత్తం బురదంతా. ఇదంటే నేను గార్డ్ వేయించాను కాబట్టి కొంచెం వెనకల వ్యక్తికి పడదు, కానీ గలీజ్ అయితే అవుతుంది. ఇది బాగా పెద్ద నెగిటివ్. ఇది ఎట్లా వాళ్ళు కేటీఎం వాళ్ళు రిజాల్వ్ చేస్తారో ఐడియా లేదు. కానీ ఇంకా దీని తర్వాత జనరల్గా నేను ఫేస్ చేసేది చైన్ అండి. చైన్ ఇంచుమించు 200-250 కిలోమీటర్స్ వర్షంలో తిరిగితే చాలా పడి చక్ 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 అని సౌండ్ వస్తుంది. అది క్లీన్ చేసుకోవడం అది పెద్ద టాస్క్. చైన్ చాలాసార్లు డిస్టర్బ్, అంటే బండిలో ఏదైనా సౌండ్ వస్తుంది అంటే అది చైన్ నుంచి అండి, ఇంకా వేరేది మోస్ట్లీ రాదు బండి నుంచి, మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ చైనే పెద్ద ఇవి. సో ఇవి నెగిటివ్స్ అని నేను ఫీల్ అవుతున్నాను. అందరికీ ఇవి ఉంటాయని కాదు, నా 1 year ఎక్స్పీరియన్స్, నేను 20,000 km లాంగ్ స్టేట్స్ ట్రావెల్ చేశాను కదా. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో ఇంక ఇది ఏవి నెగిటివ్గా మీరు ఫీల్ అవుతారు ఏం కథ అనేది ఈజ్ అప్ టు యూ. ఇంక ఈ వీడియో కంక్లూషన్ గురించి వస్తే, మీరు చెప్పాను కదా మెయిన్ పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి, కస్టమైజేషన్ ఏమేమి చేశాను, అండ్ దెన్ ఇవి మీరు చూసారు కదా. సో ఇంక మీకే అర్థమవుతుంది బండి కొనాలా వద్దా అన్నట్టు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కా వర్తే అండి ఇది. అంటే నేను రఫ్ అండ్ టఫ్ వెళ్తాను, హై స్పీడ్స్ వెళ్తాను, ఒకటి కాదులేండి, అంటే మరి అంత స్మూత్గా అయితే వాడిన బండిని. బట్ నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. నేను ఎక్కడ దీన్ని ఇంకొకరు రికమెండ్ చేయడం అంటే పక్కా చేస్తాను. కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఈ సీట్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు, అంటే ఈ సీట్ కొంచెం అంత ఫ్రెండ్లీగా ఉండదు కాబట్టి. బట్ అన్నీ మెయింటైన్ చేయాలంటే ఎవరి వల్ల కాదు కదా. సో కొన్ని కాంప్రమైజ్ అయితే కొన్ని వస్తాయి. సో ఈ బడ్జెట్కి అరౌండ్ నేను 2,90,000 పెట్టాను, అరౌండ్ 3 lakhs అనుకోండి. 3 lakhsలో మంచి బీస్ట్ లాంటి స్పీడు అన్నీ రావాలంటే ఈ బండికి వెళ్ళండి. సో ఈ రివ్యూ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఛానల్ చూసారు కదండి, మిస్టర్ ప్రియా క్లిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ ది వీడియో ఇఫ్ యూ లైక్ ది కంటెంట్. థ్యాంక్ యూ.